సో తెలంగాణలో ఇక అన్ని ఎపిసోడ్లు అయిపోయినాయి, ఆఖరికి క్షుద్ర పూజల కాడికి వచ్చినాయి రాజకీయాలు. సో ఇన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరిగితే, ఈ కార్ రేస్ చుట్టూ తిరిగితే, లేదంటే రైతు బంధు, రైతు భరోసా, లేదంటే గతంలో చేసినటువంటి అప్పుల గురించా, సో రకరకాల ఈక్వేషన్స్. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అప్పులన్నీ 8 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు, రకరకాల ఈక్వేషన్స్ చుట్టూ తిరిగినాయి. 6 గ్యారెంటీల వర్షన్ అయిపోయింది. ఆఖరికి క్షుద్ర పూజల సైడు తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. కొంచెం హాస్యాస్పదంగా ఉన్నా కానీ తప్పట్లేదు ఇట్లాంటి డిబేట్లు చేయక. క్షుద్ర పూజలు ఎందుకు చేశావని హరీష్ రావు తమకు లీగల్ నోటీసులు పంపుతున్నారని తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రభుత్వ వైపు అద్దంకి దయాకర్ విమర్శిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు నోటీసులు పంపించారు హరీష్ రావు ఇప్పటికే. సో బ్లాక్ మ్యాజిక్, అసలు ప్రపంచం అంతా చైనా మనకంటే 50-100 సంవత్సరాల ముందు పోయి టెక్నాలజీలో ప్రపంచానికే పోటీ ఇస్తుంటే, సో ఇంకా క్షుద్ర పూజలు, తాంత్రికాలు, నిమ్మకాయలు, చేతబడులు అని చెప్పేసి మాట్లాడుతుంటే కొంత హాస్యాస్పదంగా ఉంది. సో రాజకీయాలు ఆఖరికి ఈ స్థాయిలో చర్చలు చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయా? సో నిజంగానే క్షుద్ర పూజలు జరుగుతున్నాయా? సో ఇది మాట్లాడదాం దీనిపైన. మనతో పాటు ప్రముఖ శాస్త్రవేత్త సుందర్ గారు ఉన్నారు, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. తో పాటు గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్తిక్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ అందరికీ. బీఆర్ఎస్ పార్టీ గౌతమ్ ప్రసాద్ గారు, క్షుద్ర పూజలు ఎందుకు చేసినావు అని అడిగితే లీగల్ నోటీసులు పంపిస్తున్నారంట. మీరు అసలు క్షుద్ర పూజలు చేస్తున్నారా? ఏం జరుగుతోంది? గుడికి పోతే క్షుద్ర పూజలు అంటారా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇప్పటికే లీగల్ నోటీసులు కూడా మీ తరపు నుంచి పోయినాయి. ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు దీనిపైన? శ్రీకాంత్ గారు, మన పెద్దలకు, అదే విధంగా మన ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ గారు, ఈ విషయాల మీద చాలా విచారంగా అంటే తెలంగాణ రాష్ట్రం సమస్యలు ఏంది, ఆ సమస్యల పరిష్కారం కోసం ఐ థింక్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. గౌతమ్ గారు నెట్వర్క్ ఇష్యూ బ్రేక్ అవుతుంది. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. బాగానే ఉంది నా దగ్గర నెట్వర్క్ ఉంది. హలో, యా ప్లీజ్ కంటిన్యూ. అయితే విచారకరమైన పరిస్థితిలో ఉన్నామంటే చెప్పదలుచుకున్నా. అంటే ఈ రోజు పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేర్చే విధంగా ఏ విధంగా మనం పరిపాలన కొనసాగాలి, ఆ వైపు సమాధానం చెప్పాలి, అదే విధంగా వాళ్ళు అడిగే సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి, లేదా పరిష్కరించే ఏ విధంగా డ్రైవ్ చేయాలి అనే ఆలోచన పక్షాలు ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నాయి, అది చేస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడుకునే ఒక దుస్థితిలో ఉన్నామని అంటే ఇక మనం ఏ సమాజంలో ఉన్నామో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు మాట్లాడడం ఈ రోజు క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం అంటే ఇక ఇంతకంటే దారుణమైనది నేను చెప్పదలుచుకున్నానండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించకుండా వాటిని పక్కన పెట్టేసి ఈరోజు ప్రతిపక్షం మాట్లాడుతున్న సమస్యలు కూడా మాట్లాడకుండా క్షుద్ర పూజలు చేస్తా ఉందని అనడమే చాలా వింతైన విడ్డూరమైన అంశంగా నేను చేస్తున్నా. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు చాలా సైంటిఫిక్ అంశాలని మాత్రం లెక్కలోకి తీసుకుంటారు. ఎవరు క్షుద్ర పూజలు చేసిండ్రు, ఎవరు క్షుద్ర పూజలు చేయలేదు, ఏంది అని చెప్పేసి అనుకునే వాటిని పరిగణలో తీసుకుంటే నేను అనుకోలేదు. తెలంగాణ ప్రజలకు పనిచే ప్రతిపక్షంగా ఉన్నాము తప్ప ఇటువంటి పనికిరాని మాటలు మాట్లాడడము, అదే విధంగా ప్రజలకు ఏ మాత్రం కూడా ఉపయోగం లేని మాటలు మాట్లాడడం అనేదే చాలా దారుణము. శ్రీకాంత్ గారు, ఇంకో విషయం నేను చెప్పాలంటే మనము ఒకవైపు ఏఐ టెక్నాలజీతో ముందుకెళ్తున్నాం, మొత్తం ప్రపంచంలో ఏఐ టెక్నాలజీ ముందుకెళ్తుంటే అంటే గుడి దగ్గరికి వెళ్ళిన వాళ్లకు క్షుద్ర పూజలు చేసిండ్రని చెప్పేసి బట్టగాల్చి మీదేయడము అంటే కాంగ్రెస్ పార్టీకి చేతగాక, చేవలేక, పరిపాలన మీద అవగాహన లేక, అదే విధంగా ఉన్న డిపార్ట్మెంట్స్ అన్ని గాలి వదిలేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన ఏంటా అని చెప్పేసి ప్రజలంతా క్వశ్చన్ చేసుకుంటున్న సందర్భంలో మళ్ళీ కొత్త విషయాన్ని తీసుకొచ్చి పక్కకు జరిగే విధంగా వ్యవహరిస్తా ఉంది. కాబట్టి దీన్ని అయితే నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఎవరైతే మాట్లాడతారో ఒక్క నిమిషం గౌతమ్ గారు 1 సెకండ్ ఒకసారి
ఒక నిమిషం కార్తిక్ గారు వర్షన్ కూడా తీసుకుంటాం. కార్తిక్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సరే, దేవస్థానాలకు పోయినంత మాత్రాన క్షుద్ర పూజలే చేస్తారా? సో దేవుడిని మొక్కడం ఎవరైనా అది వాళ్ళు ఇష్టంగా మాట్లాడుతూ ఉంటారు. సో కరువు రావాలని, వర్షాలు పడద్దని, సో రాష్ట్రం ఆగం కావాలని, ప్రభుత్వం మీద బురద జల్లడానికి వాళ్ళకు అంటే రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు క్షుద్ర పూజల ఆ అస్త్రాన్ని ఎత్తుకుంటున్నారా? మీరు ఆ మంత్రం పాటిస్తున్నారా? సో ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఇప్పటికీ వాళ్ళు లీగల్ నోటీసులు ఇస్తే దానికి కూడా మళ్ళీ క్షుద్ర పూజలు ఎందుకు వేయించినావు చెప్పు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సార్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ముందుగా అయితే ఎవరు కుట్రలు ఎవరు బాగుండొద్దని ఎవరు కోరుకుంటారంటే సాక్షాత్తు పెద్దలు కల్వకుట్ల చంద్రశేఖరరావు గారి ప్రియమిత్రుడైనటువంటి వి ప్రకాష్ గారు ఒక ప్రధానమైనటువంటి మీడియా ఛానల్తో మాట్లాడుకుంటే ఏమన్నాడు, ఈ ఏడాది వర్షాలు పడొద్దని బరాబర్ మొక్కుతున్నా ఈ వర్షాలు పడొద్దు అని మొక్కుతున్నా అని చెప్పిన మాట వాస్తవం కదా. దానికి హరీష్ రావుకు లింక్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా నేను ఓన్లీ కాంటెస్ట్ చెప్తున్నా సార్. నేను హరీష్ రావు గారి దగ్గరికి ఇంకా రాలేదు. లెట్ మీ కంప్లీట్. అయితే వారు ఆ రోజు నేను మొక్కుతున్నా వర్షాలు పడొద్దని మొక్కుకుంటున్నా అన్నప్పుడు ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కానీ, ఏ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కార్యవర్గం కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, ఇక రాష్ట్రంలో వర్షాలు పడొద్దని మొక్కడం ఇది, అది తప్పని వారు ఖండించలేదు. ఈ రోజు కూడా సార్ హరీష్ రావు గారు లీగల్ నోటీస్ ఇచ్చి నా పరువుకు నా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారనే చెప్తున్నారు. కానీ ఒక్క మాట కూడా నో, నేను ఏ క్షుద్ర పూజ కూడా చెయ్యలేదు అని మాత్రం వారు చెప్పట్లేదు. అక్కడి నుంచి ఎంతసేపు నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మాట్లాడుకుంటూ సెక్షన్ 17 ఆర్టికల్ 22 అని చట్ట ప్రకారము స్వేచ్ఛ ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడికి వెళ్ళొచ్చు సమర్థించుకునే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా మేము క్షుద్ర పూజలు చెయ్యలేదు అని ఎవ్వరు కూడా దాన్ని నో అని మాత్రం కన్ఫర్మ్ చేస్తలేరు. సో ఎక్కడైనా సరే ఎవరైనా సరే వాళ్ళు నో అని కన్ఫర్మ్ చేయకపోతే మీరు ఎస్ అని సాక్ష్యాధారాలు బయట పెట్టొచ్చు కదా. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ లో, విజువల్స్, వీడియోలో పెడతాం సార్. బొట్లు పెట్టుకున్నాయో లేదంటే కపాలాలు, పుర్రెల దండ వేసుకున్నాయో ఏవో ఉంటాయి కదా. వచ్చినప్పుడు సార్ పెట్టాల్సిన టైం వచ్చినప్పుడు పెట్టాల్సిన వేదిక పైన పెట్టాల్సిన ప్రొసీజర్ లో ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టాలనో అట్లానే పెడతాం. 100% పెడతాం. మా దగ్గర ఏం ఆధారం ఒకవేళ క్షుద్ర పూజలే చేయాలనుకుంటే ముఖ్యమంత్రి కుర్చీకే చేస్తారు కదా. సో కరువు కోసం, నీళ్ళ కోసం, వీటి కోసం చేయాల్సినటువంటి అవసరాలు ఉండే కదా సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కన్నా వీళ్ళకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుండకూడదు అనేది కదా వీళ్ళ అంతిమ లక్ష్యము. ఈ రోజు మార్నింగ్ కూడా ఒక ప్రధానమైనటువంటి వార్తాపత్రికల అంటే నేను ఓన్లీ ఎందుకు అనే దానికి సబ్జెక్ట్ చెప్తున్నా, ఇంటర్లింక్ చెప్తున్నా. కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోయండి అని చెప్పి ఒక సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ నుంచి మాట్లాడుతుండ్రు. దాని కిందనే రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ ఉంది, వర్షాలు విపరీతంగా పడతాయని చెప్పి వాడుతుంది. దాని కిందన గోదావరి ఉధృతంగా ప్రవహించడానికి అవకాశం ఉంది అంటే ఇంకా నీళ్ళు ఎత్తిపోయాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నా. అంటే నేను ఎందుకు ఇంటర్లింక్ చెప్తున్నా అంటే వీళ్లకు ముఖ్యమంత్రి పదవి, రాజకీయాలు వీటన్నిటికన్నా ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా సుఖశాంతులతో ఉండకూడదు, కంటి నిండా పడుకోవద్దు, కడుపు నిండా తినొద్దు. వీళ్ళకి అదే వీళ్ళకి కావాల్సింది. సో ఈ యొక్క అనిశ్చితి ఏర్పడినప్పుడు ఇక ఆటోమేటిక్ ఇదంతా ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది, ముఖ్యమంత్రి గారి పైన చూపిస్తుంది. సో వీళ్ళకి ఏంది అంటే మోర్ ఆర్ లెస్ రాజకీయాల్లో ఎక్కడో చోట అనిశ్చితి అంటే తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండకూడదు, ఏదో ఒక కష్టంతో, ఏదో ఒక భావోద్వేగంతో, ఎక్కడో దాంతో ఎంగేజ్ అయి ఉండేలాగా చేయడమే వీళ్ళ యొక్క అంతిమ లక్ష్యం. కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా మీరు చేయలేదు కదా, మీరు ఏం చేయలేదు కదా, చేయలేనప్పుడు నేరుగా చెప్పండి, లేదు నేను ఎక్కడ చేయలేదు చెప్పండి. ఒకటి కార్తిక్ గారు మీరు ఏం సందేశం ఇస్తున్నారు? సో దేశంలో లేదంటే రాష్ట్రంలో క్షుద్ర పూజలు ఉన్నాయి, సో ఇట్లాంటి శక్తులు ఉన్నాయి, ఇట్లాంటి నెగిటివ్ ఎనర్జీ ఒకటి ఉన్నది, దీన్ని నమ్మాలి, క్షుద్ర పూజలు జరుగుతున్నాయి, క్షుద్ర పూజలు చేస్తున్నారు, అట్లాంటిదో వింగ్ ఉందని చెప్పేసి ప్రభుత్వమే ప్రజలకు కన్వే చేస్తుందా? నేను క్షుద్ర పూజలు నెగటివ్ ఎనర్జీ అని చెప్తానండి. ఎక్కడైనా సరే మంచి ఉన్న దగ్గర చెడు ఉంటుంది, దేవుడు ఉన్న దగ్గర దయ్యం ఉంటుంది. మన దగ్గర ఒక రకంగా చేస్తాం, ఇంకో దేశంలో ఇంకో రకంగా చేస్తారు. కానీ నేనేమంటున్నా, ఏదైనా సరే మంచిగా ఉన్నప్పుడు చెడు కూడా డెఫినెట్ గా ఉంటది. సో మీరు 10 ఏళ్ళు మంచి చేయలేదు కాబట్టి ఇప్పుడు మంచి చేస్తున్న వాళ్ళని ఆపడం కోసం మీరు అన్ని శక్తులు ప్రయోగం చేశారు. ఏ శక్తి రాలేదు. రైతులను అడ్డం పెట్టారు, విద్యార్థులను అడ్డం పెట్టారు, ఉద్యోగస్తులను అడ్డం పెట్టారు, మహిళల్ని రికార్డింగ్ డాన్స్ చేసుకోమని మహిళలను అడ్డం పెట్టారు, స్కూటీలను అది అడ్డం పెట్టారు, 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలను అన్ని అడ్డం పెట్టారు. అన్ని విషయాల్లో కూడా తేలిపోయినారు. రైతులకు రుణమాఫీ జరగలేదన్నారు, రైతు భరోసా అన్నారు, అన్నిట్లో తేలిపోయిన తర్వాత
అంటే మీ ఉద్దేశం ప్రకారం అన్ని సజావుగా ఉన్నాయి, 6 గ్యారెంటీలు విజయవంతంగా నడుస్తున్నాయి, మహిళలకు పెన్షన్లు ఇస్తున్నాం, వాళ్ళకు ఒప్పుకున్నటువంటి నెల నెల పెన్షన్లు ఇస్తున్నాం, వాళ్ళకి ఇచ్చేటువంటి తులం బంగారం ఇస్తున్నాం, వాళ్ళకి ఇచ్చేటువంటి స్కూటీలు ఇస్తున్నాం, సో వాళ్ళకి ఇచ్చేటువంటి జాబ్ క్యాలెండర్లు ఇస్తున్నాం, వాళ్ళకి ఇచ్చేటువంటి నిరుద్యోగ భృతులు ఇస్తున్నాం, సో అవన్నీ ఇస్తున్నాం. కానీ ప్రతిపక్షం మా మీద బురద జల్లుతోంది అంటున్నారా? నేను మేము 100% స్కేల్ పెట్టి గీత గీసి ఒక స్ట్రేట్ ఉన్న మనం ఏం చెప్పి క్లెయిమ్ చేస్తలేను. బట్ ఉన్న కాడ ప్రజల దగ్గర వ్యతిరేకత లేదు, ప్రజలు కూడా సార్ ఒక్క నిమిషం, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఏంటి సరే చేసే పరిపాలనలో మైట్ నాట్ బి 100% కరెక్ట్, బట్ దే ఆర్ ఓకే ఫర్ 70 to 75% చేస్తున్నారు, పని చేస్తున్నారు, చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతుందని ప్రజలు నమ్మిండ్రు. కాబట్టి వీటన్నిటి విషయాల్లో తేలిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ కి ఏం చేయాలో తెలియక పురాతనాల్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని పట్టుకొచ్చి ఈ రోజు రాష్ట్ర ప్రజలకు మాకేం కాదు ఒక్క నిమిషం సార్, రాజకీయాల్లో రాజ్యము కుర్చీలు అన్న తర్వాత విషయం, కానీ ప్రజలకు చేటు చేయాలన్నటువంటి ఒక ఈ సంకల్పంతో ఈ చెడు ఆలోచనలతోని మేమేం బ్యాడ్ అయితలేము, ఇది ఈ చర్చ ప్రజల్లోకి వెళ్తే ప్రజలు పెద్ద దీన్ని సీరియస్ తీసుకొని ఏదో పెద్ద హైరాణ పడి గాబరా పడేటువంటి విషయం కూడా ఏం కాదు. సో నవ్వి కొట్టిపడేస్తారు జనరల్గా అయితే, ఏదో చేతబడులు చేస్తున్నారంట, క్షుద్ర పూజలు చేస్తున్నారంట అని చెప్తే. సుందర్ గారు ఉన్నారు మనతో పాటు. సుందర్ గారు, మీరు భూమిని చూశారు, ఆకాశాన్ని చూశారు, సో గ్రహాలను చూశారు, ఆ గ్రహాల మీద పోయేటువంటి రాకెట్లను కూడా చూస్తున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలే అన్నది జగమెరిగినటువంటి సత్యం. సో ఈ మంత్రాలకు కరువు వస్తుందా? ఈ మంత్రాలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు రాకుండా ఉంటాయా? ఈ మంత్రాలకు ప్రభుత్వం మీద నెగిటివ్ పెరుగుతుందా? ఏదైనా ప్రజలే కదా నిర్ణయించేది, సో మంత్రశక్తులు అయితే కాదు కదా. సుందర్ గారు మీరేం చెప్తారు? సో అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇక్కడ చిన్న విషయం అండి, మనం ఒక చిన్న అంటే ఇప్పుడు వరకు జరిగిన ఇద్దరు మాట్లాడిన మాటలను బట్టి ఒక చిన్న విషయాన్ని నేను మళ్ళా ప్రశ్నిస్తాను. మన భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతం నార్త్లో కుంభవృష్టి వర్షాలు వస్తా ఉన్నాయి. మన తెలంగాణకి రావడానికి అక్కడి నుంచి ఇక్కడికి ఋతుపవనాలు రానియండి, లేకపోతే ఏదైనా సైక్లోన్ ఎఫెక్టెడ్ రానియండి, అది అక్కడి నుంచి ఇక్కడికి టచ్ అవ్వడానికి టేక్ ఆల్మోస్ట్ 1 month టైం పట్టింది. సో గత నెల రోజుల నుంచి మనం వర్షం రాలేదని ఒకరోజు మాట్లాడుకున్నాం, వర్షం రావట్లేదు రైతు ఇబ్బంది పడుతున్నాడని ఒక వారం 10 రోజులు మాట్లాడుకున్నాం. కరెక్ట్ గా ఒక వారం నుంచి వర్షం కుండపోతగా వస్తా ఉంది, చెరువులు నల్లాలన్నీ పొంగిపోతా ఉన్నాయి, ఇంకా ఇదైపోతా ఉంది అని మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. వీటన్నిటికీ కూడా కాలం అనేది ఒకటి ఉంది, ఈ కాలం దానిపైన అది చేసుకుపోతుంది అనే విషయాన్ని ప్రభుత్వం ఎలా అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే ఒక స్లోగన్ మనకుందో, అలాగే ఇక్కడ కాలము ఒకటి ఉంది. ఈ కాలంలో పంచభూతాలు అనేవి కొన్ని ఉన్నాయి. వాటిని మనం అంటే వేద దృష్టిలో చూస్తే ఒక పద్ధతిగా కనిపిస్తాయి, సైన్స్ దృష్టిలో చూస్తేనేమో ఇంకొక పద్ధతిగా ఎలిమెంట్స్గా కనిపిస్తాయి. బట్ ఎటు నుంచి ఎటు చూసినప్పటికీ కూడా ఈ కాలం అనేది అది ఏది అయితే అక్కడ యాదృచ్ఛిక అంటే ఏది జరగనుందో అది మాత్రమే జరగగలదు అని ప్రజలకి ఆటోమేటిక్ గా అందరికీ తెలుసండి. ఈరోజు ప్రజలు చాలా గొప్ప ఆలోచనలతో ఉన్నారు, సంస్కరింపబడుతూ ఉన్నారు. ఇప్పుడు మనది ఎదుగుతున్న దేశం మన దేశం. ప్రభుత్వ రంగంలో అనేక మార్పులు రావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో అనేక మార్పులు రావచ్చు, లేదా వాతావరణ పరంగా భౌగోళికంగా అనేక మార్పులు రావచ్చు. వీటన్నిటికీ కూడా గల కారణం ఇక్కడ జీవక్రియ, జీవ పరిణామ వ్యవస్థ. ఇది మనకి సైన్స్ లో చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. సో వీటిని మనం ఏదైనా అంశంగా తీసుకొని సమాజానికి ఎవరి నమ్మకాలు వాళ్ళవి. సో దైవాన్ని నమ్మే వాళ్ళు దైవాన్ని నమ్ముతారు, సైన్స్ నమ్మే వాళ్ళు సైన్స్ నమ్ముతారు, అంతే తప్ప ఈ భూత ప్రేత పిశాచాల సైడు జనరల్ గా నాకు తెలిసి అయితే మనుషుల ఆలోచనలు పోవు. సో ధైర్యం కోసం భక్తి కోసం దేవుని మొక్కుతారు. పాయింట్ ఏంటంటే ఒక రాజకీయాల్లో ఉండి ప్రభుత్వ విప్ పొజిషన్లో ఉండి మంత్రుల స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇట్లాంటి కామెంట్స్ చేస్తే ఇది ప్రజల్లోకి ఎలా పోతుంది? సో ప్రజలు దీన్ని ఎట్లా తీసుకోవాలి? సో ఇంకా ఏవో చేతబడులు ఉన్నాయి, ఇంకా మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి అన్నటువంటి భావన ప్రజలకు కల్పించినట్టు కాదా? దీనివల్ల వాళ్ళు ఎవరో బాగుపడతారు, ఆ మంత్రాలు అవి చేసి చేతబడులు చేసే వాళ్ళు బాగుపడతారేమో కానీ ప్రజల్లో కొంతవరకు అపనమ్మకమే ఏర్పడుతుంది. ఎందుకంటే పూర్తిగా దీన్ని నమ్మించడానికి సాధించడానికి లేదు. కాకపోతే ఎవరో వ్యవస్థలో ఉన్న వ్యక్తి అభివృద్ధికి తీసుకుంటున్నాడు, లేకపోతే అనాగరికతకి పాల్పడుతున్నాడు అనే ఒక ఆరోపణ చేసినప్పుడు అది ప్రజల మీదకి కొంతమందికి నెగిటివ్ వెళ్తుంది, కొంతమందికి పాజిటివ్ వెళ్తుంది.
కానీ వ్యవస్థీకరణం చేయాలి అంటే వ్యక్తి యొక్క మనసులో భావనలు ఇంపార్టెంట్. ఆ భావనని ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థని పునర్వ్యవస్థీకరణం చేయటం చాలా ఇంపార్టెంట్. అంటే ఈ పనులు జరిగితేనే ఏదైనా ఒక సంకల్పం నెరవేరుతుంది అనేది. ఒక రైతు కూడా ఈ రోజు విత్తనం అక్కడ వేసొచ్చి నాకు ఇది అయిపోవాలి అనే దానికి నేను చేతపడి లేకపోతే పూజలు లేకపోతే ఇంకేదో చేశానని చెప్తే పంట పండుతుందా? ఎట్టి పరిస్థితుల్లో పండేసానికి అవకాశమే లేదు. అలాగే రైతుకు కూడా కొంత లెవెల్ వరకు తెలుసు ఏది సృష్టి, ఏది అపశృతి, ఏది శృతి అనే దానికి కూడా జనాలకు తెలుస్తూనే వన్ ఉంది. సెకండ్ గౌతమ్ ప్రసాద్ గారు, చెప్పండి గౌతమ్ ప్రసాద్ గారు, సో అంటే మరి లీగల్ నోటీసుల వరకు ఈ అంశం పోతోంది. చెప్పండి సో ఇట్లాంటి అంటే ఈ రోజుల్లో సో ఆధారాలు లేవు. అంటే వాస్తవానికి కొన్ని ఉండొచ్చు, ఏదైతే ఈ ప్లేసెస్ ఉన్నాయో ఈ తమిళనాడు అండ్ కర్ణాటక సంబంధించినటువంటి తిరుచి ఇంకొక టెంపుల్లో ఇట్లాంటివి చేస్తున్నారు. బట్ ఒక శాస్త్రీయమైనటువంటి ఆధారాలు అయితే ఏమీ లేవు. సో నేను ఏమంటున్నా అంటే నమ్మకాలు వేరు, మూఢనమ్మకాలు వేరు. సో ఎందుకు మూఢనమ్మకాల వైపు ఆలోచనలు ఎందుకు పోతున్నాయి? సో మూఢనమ్మకాల వైపు ప్రభుత్వాలు ఎందుకు ఆలోచిస్తున్నాయి? సో ప్రతిపక్షాలు వాళ్ళ కౌంటర్ ఇచ్చేటువంటి స్థాయిలోకి ఎందుకు పోతున్నాయి? గౌతమ్ ప్రసాద్ గారు. హలో వినిపిస్తుంది శ్రీకాంత్ గారు వినపడుతుంది అన్నమాట. వినిపిస్తుంది. శ్రీకాంత్ గారు, సరే నేను ఈ అంశాల మీద మాట్లాడే వాళ్ళు, దాన్ని సమర్థిస్తూ మాట్లాడే వాళ్ళు, అంటే నేను ఒకవేళ నేను సమర్థిస్తే కూడా నేను అజ్ఞానిని. అంటే ఈ రకంగా మాట్లాడడము, క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడడము, క్షుద్ర శక్తులు చేస్తున్నాయని చెప్పేసి మాట్లాడడము, ఒకవేళ నేను కూడా మాట్లాడినా నేను అజ్ఞానిని అవుతాను తప్ప జ్ఞానిని కాదు. అదే విధంగా ఒకవేళ ఇదే ఘటన గనక అంటే మా పార్టీ వాళ్ళు చేసి ఉంటే, ఒకవేళ మేము అధికారంలో ఉండి అంటే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు ఈ రకంగా చేస్తున్న వాళ్ళ మీద బట్టగాల్చి మా వాళ్ళు మాట్లాడినా కానీ ఫస్ట్ ఈ చర్చకు నేను వచ్చేటోండి కాదు. ఒకటి, ఒకవేళ వచ్చినా మా వాళ్ళని నేను సపోర్ట్ చేస్తూ మాట్లాడేవాడిని కాదు. ఇది వాస్తవం ఒకటి. రెండోది, మూడో విషయం ఏంటంటే రాజ్యాంగం ప్రకారము ఈ క్షుద్ర పూజలు నమ్మేవాళ్ళు, నమ్మించాలని ప్రయత్నం చేసేవాళ్ళు వీళ్ళిద్దరూ అఫెన్స్ చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది. అవును. ఆ రాజ్యాంగం ప్రకారమే దాని పరంగానే ఏదైనా సమాజంలో సైంటిఫిక్ అంశాలని పెంపొందించే విధంగా ఉండాలి, సైంటిఫిక్ భావాజాలాన్ని పెంపొందించే విధంగా ఉండాలి, సైంటిఫిక్ పరమైన ఆలోచన ప్రజల్లో కలిగినప్పుడే ఈ దేశం గాని ఈ సమాజం గాని అభివృద్ధి వైపు, పురోభివృద్ధి వైపు పయనిస్తుందని చెప్పేసి మన రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి ఎటువంటి ఆధారాలు లేని, లేకపోతే నిజానికి అంటే చర్చకు నిలబడని, ప్రయోగానికి నిలబడని అంశాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు అది అఫెన్స్ కిందకే లెక్కకు వస్తుంది. ఆ అఫెన్స్ వస్తుంది కాబట్టి మేము లీగల్ గా వెళ్తున్నాం. లీగల్ గా ఎటువంటి అంటే ప్రయోగానికి నిలబడే అంశాలను తీసుకొచ్చి ప్రజల మీదకి తీసుకొచ్చి ప్రజల మెదడులోకి జొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది అఫెన్స్, ఇది రాజ్యాంగ విరుద్ధము, ఇది క్రిమినల్ చర్య అని చెప్పేసి మేము లీగల్ గా వెళ్తున్నాము. కాబట్టి మేము ఖచ్చితంగా వెళ్తాం. ఈ దాని గురించి ఎవరు ఒకవేళ దాన్ని సమర్థిస్తూ మాట్లాడితే అరే అజ్ఞానమే సార్. శ్రీకాంత్ గారు, ఇది ఎవరు మాట్లాడినా నేను XY పర్సన్స్ అని కాదు, అదే విధంగా ఫలానా పార్టీ కాదని అనట్లేదు. ఈ క్షుద్ర రాజకీయాలు లేవని చెప్పేసి తరతరాలుగా మాట్లాడుతున్న దాంట్లో అదే విధంగా మన రాజ్యాంగము కొన్ని దేశాల రాజ్యాంగాల్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత, అన్ని ఆచరణలోకి తీసుకున్న తర్వాత సైంటిఫిక్ టెంపర్మెంట్ ని పెంపొందించే విధంగా మన విద్యా విధానం ఉండాలి, అదే విధంగా విద్యా వ్యవస్థ ఉండాలి, ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్ ని పెంచాలి అని చెప్పేసి ఏదైతే వస్తుందో దాన్ని ప్రవేశపెట్టిందే, ఒకవైపు దాన్ని అభివృద్ధి చేసిందే కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే రాజ్యాంగం రాజ్యాంగాన్ని రాసేటప్పుడు, రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చినప్పుడు సైంటిఫిక్ టెంపర్మెంట్ ఏదైతే పాత కాంగ్రెస్ నాయకులు ఏదైతే అనుకున్నారో దాన్ని పూర్తిగా తుంగలో తొక్కి ప్రజల్ని మళ్ళీ అంటే పాత తరానికి లేదా పాత భావాలకు తీసుకెళ్లే విధంగా వాళ్ళు వివరిస్తున్నారు. అంటే వాళ్లే విధానాన్ని తీసుకొచ్చిండ్రు. విధానం కాదు, ఇది సత్యము. దాన్ని మనం అందరం ఆలోచించాలా. కానీ వాళ్లే మళ్ళీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని గందరగోళపరచడానికి ఈ రోజు మాట్లాడడం అంటే సిగ్గుగా ఉంది సార్. సో వాస్తవానికి అంటే ఏ దేవుడికి ఎవరు ఎక్కడైనా పూజలు చేసుకోవచ్చు, ఆ ఫ్రీడమ్ అనేది భారతదేశంలో ఉంది, రాజ్యాంగం కల్పించినటువంటి ఫ్రీడమ్ అది. సో తిరుచి పోయి పూజలు చేస్తే నది ఒడ్డున పూజలు చేయడం సర్వసాధారణమైనటువంటి విషయం. సో అక్కడ పూజలు చేస్తే అక్కడ దేవుణ్ణి, అక్కడ ప్రజల్ని, అక్కడ ఆచారాన్ని అవమానించినట్టు కదా. శ్రీకాంత్ గారు, ఈ రోజు వాళ్ళు మొత్తం హిందూ సమాజాన్ని
అంటే ఒక పూజ చేస్తే హిందూ సమాజాన్ని వాళ్ళు బ్లేమ్ చేయదలుచుకున్నారేమో చేసుకొని, నేనేమంటున్నానంటే దేవుడు ఉన్నాడా లేడా అనేది ఒక చర్చ కాదు సార్ ఇప్పుడు మనకు కానీ సమాజంలో కానీ. అంటే దేవుణ్ణి నమ్ముకుంటే ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లో వాళ్ళ పని ప్రక్రియ ముందుకు పోవడానికి వాళ్ళు పురిగొల్పి ముందుకు పోవడానికి అవకాశం ఉంటదనే ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతో ప్రజలు ఆ ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని ఒక పని ప్రారంభించేటప్పుడు ఒక వ్యక్తినో లేదా మన సంకల్పాన్ని ఒకసారి అనుకోనో, మనస్ఫూర్తిగా అనుకోనో ముందుకెళ్ళడానికి అనుకునేది సార్. సో దాని పేరు దేవుడు కావచ్చు, మనిషి కావచ్చు, అంటే మంచి మనస్తత్వం ఉన్న మనిషి కావచ్చు. అరే నాకు దేవుడిలా కనపడ్డాడు రా ఈ మనిషి, నేను కష్టాల్లో ఉంటే ఒక మనిషి ఏదైనా సాయం చేస్తే అబ్బా కష్టాల్లో ఉన్న మనిషి నన్ను దేవుడిలా కనపడ్డాడు రా అని చెప్పేసి కాదుకోవడానికి వచ్చిన మనిషిని అనుకుంటాం. కాబట్టి ఇటువంటి ఒక పాజిటివ్ దాన్ని తీసుకోవాలి తప్ప అబద్ధాలని, అసత్యాల్ని. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ కార్తిక్ గారు ఒకవేళ క్షుద్ర పూజలే చేయాలనుకుంటే అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు మోడీకే చేసేటోళ్ళు కదా. దేశం మొత్తం మేమే మహారాష్ట్రలో గెలవాలి, లేకపోతే కర్ణాటకలో గెలవాలి, మధ్యప్రదేశ్ యూపీలో పోటీ చేయాలి. సో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మారిందో, సో దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలని చెప్పేసి రాష్ట్రం కంటే వాళ్ళకి దేశం ముఖ్యం అయిపోయింది కదా. సో అంటే రాష్ట్రం ముఖ్యమని కాదని కాదు నా ఉద్దేశం. సో దేశ రాజకీయాల్లో పోయినప్పుడు సో అక్కడ ఉన్నటువంటి మెయిన్ పిల్లర్నే టార్గెట్ చేస్తారు తప్ప రాష్ట్రంలో ఎందుకు చేస్తారు? సో ఇప్పుడు మీరు మాట్లాడేటువంటి మాటలకు ఏమైనా అర్థం ఉందా? అసలు ఎట్లా చూడాలా? వాళ్ళు మెయిన్ పిల్లర్ ని టచ్ చేయలేదని ఎవరున్నారు? వాళ్ళు మెయిన్ పిల్లర్ ని టచ్ మోడీకి కూడా క్షుద్ర పూజలు చేశారు, చేతబడులు చేయించారు అంటున్నారా? నేను చేశారనగానే మీరు ఇట్లా అందుకుంటే దాన్ని ఏం చేయలేము సార్. కనీసం పూర్తిగా లెట్ మీ స్పీక్ సార్. వాళ్ళు మెయిన్ పిల్లర్ ని టచ్ చేసారు, మహారాష్ట్రకు పోయినరు, కర్ణాటకకు పోయినరు, అన్ని చోటుకు పోయినరు. అయితే అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే మేమే దైవాంశ సంభూతులము, మేమే దైవము, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దేవుడు, తర్వాత వీళ్ళందరూ అంటే కల్వకుంట్ల తారక రామారావు గారు, హరీష్ రావు గారు, వీళ్ళంతా దేవుడి తర్వాత దేవుళ్ళు, వీళ్ళు ఒకరు పూజారులు అని వాళ్ళు అట్లా వాళ్ళు చాలా ఎక్కువ ఊహించుకున్నారు. అట్లే ఎక్కువ ఉంచుకున్నప్పుడు ఏం చేసిందంటే, ఇంతకుముందు సారి చెప్పారు కదా సుందర్ సారు, ప్రకృతి ఉంటుంది, పంచభూతాలు ఉంటాయి, అన్ని కలిసి మెడల్ కట్టి ఒకటి తప్పరిస్తే పోయి ఫామ్ హౌస్ లో వండుకున్నాక ఇప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది ఏంటి, మనం దైవాంశ సంభూతులం కాదు, మనకన్నా పెద్ద శక్తులు ఉన్నాయి అని చెప్పి గతంలో మనం చండీయాగం దేవుని దగ్గర చేసినాము, కానీ అది పెద్దగా ఫలించలేదు కాబట్టి ఈసారి దుష్టశక్తిని పట్టుకుందామని ఈసారి దుష్టశక్తిని పట్టుకున్నారు. అయితే గౌతమ్ అని ఒక మాట అన్నారు, మంచి మాట అన్నారు. ఏంటి అంటే మంచి చేయాలి, మంచి దాని కోసము ప్రయత్నం చేస్తాము అని వారు ఒక మాట అన్నారు. అయితే కరెక్టే, ఆ మంచి ఎవరికి? వాళ్ళకు మంచి, ప్రజలకు చెడు. ఏంటి వాళ్ళకు మంచి ఏంటి? ప్రజలందరూ కష్టాలతో ఏడుస్తూ ఉంటే, బాధలు పడుతూ ఉంటే దాన్ని బూచిగా చూపించి రాజకీయ చలిమంటలు దాన్ని వేసుకొని అక్కడ నుంచి వేడి కాచుకోవాలన్నది వాళ్ళ యొక్క ఆలోచన. అయితే సార్ ఓకే మంచిది, గౌతమ్ అన్న మొదలుపెట్టి సెకండ్ మాట్లాడుకుంటే ఏమన్నారంటే, మా పార్టీ అయినా వేరే పార్టీ అయినా నేను చర్చకొచ్చేటోని కాదు, మాట్లాడేటోని కాదు, అసలు ఆ విషయం గురించే మాట్లాడను అన్నారు. మంచిది సార్. అయితే గౌతమ్ అన్నకు ఉన్నటువంటి పరిజ్ఞానం ఏదైతే ఉందో ఐ రియల్లీ అప్రిషియేట్. కానీ విషయం ఏంటంటే, ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఈ పరిజ్ఞానం లేదా మళ్ళా? ఎందుకంటే ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేను ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటే ఏమన్నారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే క్షుద్ర పూజలు చేసిండ్రు కదా అని అన్నాడు. మరి దాన్ని ఏమంటారు? ఇప్పుడు గౌతమ్ అన్న దీన్ని ఎట్లా సమర్థిస్తాడో నాకు అర్థం కాదు. సరే మేమంటే అబద్ధం మాట్లాడినా, మేమంటే తప్పు మాట్లాడినాము, మేము తీసుకొచ్చిన విధానానికి మళ్ళీ మేమే వ్యతిరేకంగా వెళ్తున్నాం, సరే ఓకే ఇదంతా సెకండ్ ఫేజ్ లో మాట్లాడదాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం కిందనే క్షుద్ర పూజలు చేసిండ్రు అని అన్నాడు. దాన్ని ఏమంటారు మరి? దాన్ని ఏమంటారు మళ్ళా? సో ఇప్పుడు ఏంది అంటే, మాటకు ఇంకొక దాన్ని ముందు పెట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమంటారు, వాళ్ళు అన్నారు కాబట్టి మేము కూడా అంటామంటారా? అర్థం పర్థం లేకుండా సరే వాళ్ళు అంటే అన్నారు, మరి మీరెందుకు అంటున్నారు? మీరెందుకు ఇదే అంశాన్ని పట్టుకొని కాదు సార్, వీళ్ళు క్షుద్ర పూజలు చేసిరని ఫస్ట్ బయట పెట్టింది మేము ఫస్ట్ బయట పెట్టినప్పుడు కాదు మీరు తప్పు మాట్లాడుతున్నారని చెప్పాల్సిన అది చెప్పకుండా మీరు ఇట్లా చేసినారు కదా, దానికి ఏమంటారని ఉల్టా ప్రశ్న అడుగుతున్నారు. అంటే ఏంటి వాళ్ళ ఆలోచన ఏంది? అంటే ఇక్కడ పాయింట్ ఒకటి, కార్తిక్ గారు ఏదో ఒక పొలిటికల్ వెపన్ కావాలని చెప్పేసి ఆఖరికి క్షుద్ర పూజల్ని మంత్రదండాలను పట్టుకుంటే ప్రజలు చూస్తున్నారు. సో వైపు ఒక నిమిషం గౌతమ్ గారు క్రైమ్ కూడా పకడ్బందీగా చేయడంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు
బాగా సరే, ఇది ఆరితేరిరు. రాజకీయాలు ఇంకా అంత ఇంత అంత దిగజారిన పగడ్బందీ మాటలు చేసుకోవాలకు క్షుద్ర పూజలు అవసరం ఏముంటది కార్తిక్ గారు? లీగల్ లూప్ హోల్స్ వెతికి ఇంత పనిచేసే దిగజారిన మాటలు, ఇంత టిఆర్ఎస్ పార్టీ దిగజారిన వాళ్ళు మాటలు. వీటన్నిటి నుంచి కూడా తప్పించుకోలేరు సార్. ఒక్క నిమిషం, ప్రతి ఒక్క విషయంలో నిమిషం, కూడా 1 సెకండ్. ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాల్ని అవసరం One second. డెఫినెట్ గా బయట పెడతాం అన్ని కూడా. 1 సెకండ్ సుందర్ గారు, రాష్ట్రంలో ఒకవైపు అవినీతి అధికారులు ఉన్నారు, అవినీతి జరుగుతుంది అని చెప్పేసి హైడ్రా స్థాయిలో, సరే మీరు పొలిటికల్ కన్సర్న్ కాకపోయినా కానీ సో తప్పది మిమ్మల్ని అడగాల్సి వస్తుంది, మీకు ఆ విషయంలో కూడా మీ పరిజ్ఞానం ఉంది కాబట్టి. సో అవినీతి జరుగుతుంది, హైడ్రా లాంటి వ్యవస్థను ఇంకొకటి తీసుకొస్తున్నాం, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో సో అవినీతి అధికారుల భరతం పడతాం, రాష్ట్ర ఖజానా గండిపడద్దు అని చెప్పేసి ఇంకో వ్యవస్థను తీసుకురాబోతున్నారు ఒకవైపు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదన్నది జగమెరిగినటువంటి సత్యం. సరే దాన్ని బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టేస్తారా, కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేస్తారా? సో పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, రైతు బంధు పూర్తిగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఇప్పటికీ ఇంకా 3-4 పెండింగ్లోనే ఉన్నాయి. అటు ఉద్యోగాల కోసం జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఇచ్చిన అరకొర నోటిఫికేషన్లే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇస్తున్నటువంటి పరిస్థితులు. ఇన్ని ఉన్నటువంటి క్రమంలో ఇట్లాంటి ఒక పొలిటికల్ వెపన్స్ని పట్టుకొని సో క్షుద్ర పూజలు, మంత్రదండాలు, తాంత్రిక విద్యలు అని చెప్పేసి వీటిపైనే రాజకీయాలు, వీటిపైనే చర్చలు జరుగుతుంటే ఎట్లా చూడాలో, ప్రజలు ఏమనుకుంటారు? మనం భారతదేశంలో అంటే పురాతనం నుంచి మనకి కూడా అన్నీ ఉన్నాయి, దేవతలు, రాక్షసులు, ఇవన్నీ. ఇప్పుడు పొలిటికల్ స్టంట్లు అన్నీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళు ఒకళ్ళు దేవత బ్యాచ్ అంటారు, ఒకళ్ళు రాక్షస బ్యాచ్ అంటారు. ఇలాంటి ఎన్నెన్నో రకరకాల మెసేజెస్ మనం పబ్లిక్ మీటింగ్స్ లో మనం పొలిటికల్ లీడర్స్ నోటి వెంట వింటున్నాం. అవును. సో పురాణాలు మనకి ఇవన్నీ చెప్పింది ఎందుకు అంటే, నువ్వు ఒక చెడ్డదారి కానీ లేకపోతే ఒక వాల్యూ లేని మెటీరియల్ ఎన్నికెడితే నువ్వు పరిగెత్తుతా ఉంటే నువ్వు ఏదో ఒక రోజు నష్టపోతావు, నీ గమ్యం సుగమం కాదు, నీకు వ్యర్థం అవుతా ఉంది నీ శ్రమ అంతా కూడా అని తెలియజేసేదానికే మన పూర్వీకులు మనకి చెప్పిన పాఠ్యాంశాలు లాంటివి అవి. సో ఇలాంటి వాటిని మనం తీసుకొని ఇప్పుడు ఉన్న ప్రతి దానికి లంకించుకోవడం అనేది అంత సమంజసయోగ్యం కాదేమో అనేది నా ఉద్దేశం మొట్టమొదటి. రెండు, ప్రభుత్వం ఈరోజు హైడ్రా తీసుకొనివ్వండి, లేకపోతే ఇంకొకటి తీసుకొనివ్వండి, ఏమైనా తీసుకొనివ్వండి, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ స్వచ్ఛందమైన వీటన్నిటిని స్వచ్ఛందంగా అలా యథాతిథిగా ఉండనివ్వాలి, వాటిని మళ్ళా తిరిగి పునరుద్ధరించాలి, చెరువులు, నాలాలు వీటన్నిటిని కూడా ఆక్యుపైడ్ మెటీరియల్ అన్ని తీసుకోవాలి అని చెప్పే ఒక అంశం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. సో వర్క్ ఈజ్ వర్షిప్ అని మనం మన పక్క దేశాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేను మనవి చేస్తా ఉన్నా అందరికీ కూడా. మన చైనా మన పక్క దేశం కొంతకాలం కిందట, అంటే సుమారు ఒక 40 సంవత్సరాల కిందట చాలా పేద దేశంగా ఉండి ఆహార ధాన్యాలు తినడానికి సరైన ఆహార పోషణ పరిస్థితే సరిగా లేని పరిధిలో మన పక్క దేశం మనతోటి ఉంది. అలా మన దేశం కూడా ఇలానే ఉంది అని చెప్పి మన పూర్వీకులు కొంత అంటే అంటే కొన్ని గ్రంథాలు, వాటిల్లో, పుస్తకాల్లో కూడా రాశారు. సో ఇలాంటి పరిస్థితి నుంచి ఈరోజు చైనా వరల్డ్ 3rd పొజిషన్, 2nd పొజిషన్కి రీచ్ అయిపోయే పొజిషన్ ఉంది. బికాజ్ అక్కడ అందరూ కూడా సామంజస్యంగా అంటే సమయస్ఫూర్తిగా అందరూ ఏకతాటి మీద నిలబడి అందరూ కూడా వర్క్ ఈజ్ వర్షిప్ అనే ఒక ధ్యేయాన్ని, ఒక విలువల్ని నమ్మి వాళ్ళు ఏకతాటిగా ప్రయాణం చేస్తున్నారు, పని చేస్తూ ఉన్నారు. సో దానివల్ల మన పొరుగు రాష్ట్రం, మన పొరుగు దేశమే మనకి ఇంత గొప్పగా మనకి అభివృద్ధి అవుతా ఉంటే మనం ఇప్పుడు అలాంటి వాటిని తీసుకొని ఇంకా వాళ్ళకన్నా ఇంకొక స్టెప్ ముందరకు వెళ్ళి, ఇదిగో దానికన్నా ఆ చైనా దేశం కన్నా నా దేశాన్ని లేదా నా రాష్ట్రాన్ని నేను ముందరికి తీసుకెళ్లానని చెప్పుకోవాల్సింది పోయి ఇప్పుడు మనం ఆ పురాణాలని, కీటో వాల్యూస్ని అంటే ఇంకా వాటిని కొంచెం ఆ విలువల్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ, పుక్కిడి పురాణాలు అనిపించే ప్రయత్నం కూడా చేయిస్తూ ఈ గుళ్ళో పూజలు, క్షుద్ర పూజలు, లేకపోతే ఇంకొకటి ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినవి, జరగనివి అనేది పక్కన పెడితే ఆ సంఘటనల వల్ల సమాజానికి ఒరిగేది లేదు. దీనివల్ల సమాజంలో అస్పృశ్యత అనాలం అంటే ఏమైతుందంటే రాబోయే తరం కూడా ఒక అంటే ప్రశ్నించాల్సిన గొంతు కూడా మోగబోతుంది. అంటే రాబోయే తరాన్ని కూడా మనం గుడ్డోళ్ళం చేస్తున్నామా, లేకపోతే మనమే కొంచెం టార్చ్లు వేసుకొని నడుస్తున్నామా అనేది ఇప్పుడు ప్రస్తుతం మనకున్న ఈ పొలిటికల్ వర్షిప్ అందరూ కూడా తెలుసుకోవాలని నా విన్నపం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మనకన్నా చైనా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా ఎందుకు ఈ రాజ్యాలు, ఈ రాష్ట్రాలే పైకి ఉన్నాయి, చాలా గొప్ప పరిధుల్లో వాళ్ళే ఎందుకు టెక్నాలజీ హోల్డర్స్ అయ్యారు,
ఎందుకు మనం ఆ టెక్నాలజీ వైపు మనం పరిగెత్తలేకపోతా ఉన్నాం? ఇలా ఛాలెంజ్ ఓరియంటెడ్ గా వెళ్ళి ఎందుకు మనం ఇంకా ప్రకృతిని సమ్మేళనం చేస్తూ మన దేశాన్ని అద్భుతమైన భూమిగా మనం భాగ్యనగరం అనే పేరు, మనకి భాగ్యనగరం ఉంది కానీ వాస్తవానికి భాగ్యం ఎక్కడుంది? ఈ భాగ్యాన్ని భాగ్యనగరంలో ఎందుకు నింపుకోకూడదు? స్వర్ణాంధ్రప్రదేశ్ లో స్వర్ణాన్ని నింపాలంటే ఏం చేయాలి? ఇలాంటి విషయాల వైపు గనక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాలక వర్గాలు కానీ లేదా విపక్షమైన వర్గాలు కానీ వీళ్ళందరూ కూడా ఇలాంటి విషయాల్లో ఫోకస్ చేసి బట్ సార్ సమాజానికి దీంట్లో మెసేజెస్ ని అందిస్తూ ఉంటే అట్లీస్ట్ అది ఇంప్లిమెంట్ అయ్యే స్థాయికి వస్తుంది. కార్తిక్ గారు సార్ కార్తిక్ గారు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం అన్నదే పాయింట్. సో సరే, మీరు చేయొచ్చు, పలానా వ్యక్తి పలానా దగ్గర పూజలు చేస్తున్నారు, రాష్ట్రానికి కరువు రావాలని, రాష్ట్రం అధోగతి పాలు కావాలని, రాష్ట్రం నష్టాల్లో ఉండాలని పూజలు, ఆయన మనసులో అనుకున్నది మీకు ఎట్లా తెలుస్తుందో నాకు అర్థం కావట్లేదు. పాయింట్ నెంబర్ 1. మోర్ ఓవర్, ఎక్కడెక్కడ పూజలు చేసిండో, ఏమేమి పూజలు చేసిండో, ఆయనకు సంబంధించినటువంటి ఆ ట్రావెలింగ్ డీటెయిల్స్ ఏంటంటే మీరు ప్రతిపక్షం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారా, పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదా అన్నటువంటి ప్రశ్న ఇంకోటి కనిపిస్తుంది. మోర్ ఓవర్, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కాళీ మందిర్లో ఒక ప్రత్యేకత ఉంటుంది, ఉజ్జయినికి పోతే ఒక ప్రత్యేకత ఉంటుంది, సికింద్రాబాద్ ఉజ్జయినికి ఒక ప్రత్యేకత ఉంటుంది. సో రకరకాల టెంపుల్లో రకరకాల ప్రత్యేకతలు ఉంటాయి. సో కాలభైరవ టెంపుల్ ఉంటుంది ఉజ్జయినికి వెళ్తే. సో ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. అక్కడ పోయి పూజలు చేసినంత మాత్రాన దానికి ఒకటి యాడ్ చేసి కరువు రావాలని పూజలు చేశారు, కరువు రావాలని చెప్పేసి తాంత్రిక పూజలు చేశారు. సో ఎందుకు ఇట్లాంటి ఆరోపణలు చేయడం? మోర్ ఓవర్, సరే ఆరోపణలు చేసి వదిలేస్తారంటే కాదు, కనీసం ఒక సీనియారిటీ లేదు, ఒక రాజకీయ నాయకుడికి ఇచ్చేటువంటి మర్యాదలు లేవు. ఎట్లా పడితే ఎట్లా భాష మాట్లాడడం, సభలో ఉన్నప్పుడు అదే మాట్లాడడం, మైక్ ముందు అదే మాట్లాడడం. సో ఎందుకు ఉపేక్షించాలి తెలంగాణ సమాజం ఈ మాటల్ని? ఎందుకు సార్ మాటలు భాషలు కాంగ్రెస్ మాట్లాడితే గుర్తుకొస్తాయా? ఎవరినైనా తారక రామారావు మాట్లాడితే రావా? కల్వకుంట్ల తారక రామారావు వేదికల పైన మాట్లాడిన భాష ఏమైనా అమెరికా మంచి భాష మాట్లాడుతున్నాడా, లేకపోతే ఏమైనా అందరూ ఆమోదయోగ్యమైనటువంటి భాష మాట్లాడుతున్నారు సార్? ఆయన మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు ఎవరు ప్రశ్న వేయరు ఎందుకో ఈ ప్రశ్నని? కేవలం కాంగ్రెస్ పార్టీ ఘాటుగా సమాధానం చెప్పంగానే ప్రజాస్వామ్యము, సభ్యత, సంస్కారాలన్నీ గుర్తొస్తాయా? అయితే మేమేం ప్రతిపక్షం మీద కాన్సన్ట్రేట్ చేస్తలేం సార్. మా ప్రజల మీద కాన్సన్ట్రేట్ చేసే క్రమంలో ప్రజలకు ఏదైనా ఇబ్బంది పెట్టాలి, లేదా ప్రజల్ని అగోగతి పాలు చేయాలి, లేదా ప్రజలకి ఇబ్బందికరమైన పరిస్థితులను తేవాలి అన్నటువంటి ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మా పరిధిలోకి వచ్చినప్పుడు మేమేం దాచిపెట్టలేదు, దానిపైన రాజకీయం చేయాలనుకోలేదు, నేరుగా వచ్చి ప్రజలకు చెప్పేసినాం. ఇప్పుడు ఈ ప్రజలకు చెప్పేసరికి ఎస్ఆర్ నో చెప్పే దగ్గర చట్టాన్ని అడ్డం పెడుతున్నారు సార్. క్షుద్ర కూడా పూజనే సార్. ఇది లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు చేసేది పూజనే. దాని లక్ష్మీ నరసింహస్వామిని యుద్ధం చేసిన వాళ్ళు, ఆపోజిట్లు ఉన్న వాళ్ళ దగ్గర చేసేది కూడా పూజనే. ఏదైనా పూజనే. అయితే మనం చేసే మనసు ఎట్లాంటి, ఏ మనసుతో పూజ చేస్తున్నాం అన్నదే ఇక్కడ ప్రధానమైన అంశం. అయితే మీరు నమ్ముతున్నారా బ్లాక్ మ్యాజిక్ చేతబడులు ఉన్నాయని? మీరు నమ్ముతున్నారా? ఏమంటారు? మీరు నమ్ముతున్నారా చేతబడులు ఉన్నాయి, క్షుద్ర పూజలు ఉన్నాయి, చేతబడి చేస్తున్నారన్న మాట మేమేం చేయలేదు సార్. మీరు నమ్ముతున్నారా? ఆ సబ్జెక్ట్ మీరు నమ్ముతున్నారా? కాదు, వాళ్ళు చేశారని మేము చెప్పినాం. ఇప్పుడు చేసిన వాళ్ళకి నమ్మకం, మీరు దీన్ని నమ్మి చేసినారా చేయలేదా అని వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చేశారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని మేము ప్రజలకు చెప్పినాము. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది, మీరు దీనిపైన నమ్మకం ఉంచుతున్నారా అని ప్రశ్న అడగాల్సింది మమ్మల్ని కాదు. మీరు రాంగ్ క్వశ్చన్ టు రాంగ్ పర్సన్. మీరు ఈ ప్రశ్నను బీఆర్ఎస్ పార్టీని అడగాలి. ఎందుకంటే దీన్ని సమర్థిస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సాక్షాత్తు సీఎం కార్యాలయంలోనే క్షుద్ర పూజ చేసిరని అన్నారు. సో ఇప్పుడు ప్రధానమైనటువంటి ఈ ప్రశ్నకు సమాధానాలు అన్ని చెప్పాల్సిన ఎవరు? మేం కాదు, బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. సో ఈ ప్రశ్నను బీఆర్ఎస్ పార్టీ అడిగితే వాళ్ళు చెప్పాలి, కానీ చేయాల్సిన క్రైమ్ అంతా చేసి దాన్ని పగడ్బందీగా చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ని ముందర పెట్టి మేము తప్పించుకునే ప్రయత్నం చేస్తామంటే వేదికలపైన ఇక్కడ తప్పించుకోవడానికి మంచి మాటలు, పదాలు, లేకపోతే పరిజ్ఞానాన్ని వాడి ఇక్కడ ఏదో మనం ప్రదర్శించవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కూడా పనిచేయవు. మీకేమన్నా చేతనైతే వీలైతే ప్రజలకు మంచి చేయడానికి మాకేం కాంగ్రెస్ పార్టీ చెవులో చెప్పమంటలేము. సాక్షాత్తు అసెంబ్లీలో వచ్చి ప్రజలకు ఏం చేయాలో మీ అనుభవాన్ని రంగరించి చెప్పండి అంటే గాడ చెప్పని ఇంకా చేత కాక అంటే వాకౌట్ చేసి వెళ్ళిపోయేటోళ్ళు ఈ రోజు ప్రజలపైన ఇట్లాంటి ప్రయోగాలు చేయడం మానుకోవాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు ఓపెనింగ్ స్టేట్మెంట్ చెప్పిన, వి ప్రకాష్ గారు సాక్షాత్ ఒక లైవ్ వేదిక పైన నేను మొక్కుకుంటున్నా, వర్షాలు పడొద్దని ఎవడన్నా మొక్కుకుంటాడా సార్? వర్షాలు పడొద్దని. వర్షాలు పడాలి, కాలం మంచిగా ఉండాలి, కానీ స్థిమితంగా పడాలి, చాలా సెటిల్డ్ గా ఉండాలని. అంటే బహుశా ఆయన ఉద్దేశం
ప్రజలు ఆగం కావాలి, ప్రజలకు కరువు రావాలని కాదు, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మరి గొప్పతనం ఇయ్యండి, వర్షాలు పడొద్దంటే కరువు కాళేశ్వరం రావాలి ప్రాజెక్టు కదా. గొప్పతనం సార్, ఏందో ప్రతిదీ తెలవాలంటే మనం- సార్, కరువు వచ్చినప్పుడే ఒకటి- తెలుస్తుంది. సో ఆ ఉద్దేశంతో బహుశా అనొచ్చేమో తప్ప సో రాష్ట్రం లేదు, ఆగం అట్లా కావాలి, కాదు. ప్రజలు ఆగం సార్, కావాలని అవన్నీ ఉండకపోవచ్చు, సార్, నాకు తెలిసి. ఇవ్వద్దు సార్, ఇట్లా వద్దు సార్. మనం బట్టలు వేసుకొని వెళ్ళాలి అంటే ప్యాంట్ వేసుకోవాలి, షర్ట్ వేసుకోవాలి, ఇన్నర్ వేసుకోవాలి, అన్ని అర్థాలు వస్తాయి. ఇప్పుడు వర్షాలు కాళేశ్వరం ప్రాజెక్టు రావద్దు అని గొప్పతనం తెలవాలంటే వర్షాలు కరువు వచ్చినాడే పడాలి. తెలుస్తుంది అన్నది బహుశా ఆయన ఉద్దేశం. పడిన వర్షాలు స్థిమితంగా పడాలి అని కోరుకుంటారు ఎవరైనా కానీ, అసలు వర్షాలే పడొద్దని ఎందుకు మొక్కుకున్నారో నాకు అర్థం కాలేదు. ఎవరైనా గౌతమ్ ప్రసాద్ గారు, వర్షాలు గౌతమ్ ప్రసాద్ పడొద్దని గారు, మొక్కుతాడా? రాష్ట్రానికి అన్యాయం చేయాలనే టీఆర్ఎస్ పార్టీ చూస్తోంది. ఎక్కడెక్కడ పూజలు చేశారు, ఎందుకు చేశారు, ఆ డేట్లలో ఎక్కడన్నారో చెప్పాలి. సో ఇది మీరు ఎన్ని లీగల్ నోటీసులు పంపించినా దీని మీద మేము వెనక్కి తగ్గం. ఆఖరికి యాదగిరిగుట్టలో చేసినటువంటి పూజల విషయం కూడా చెప్పాలని చెప్పేసి, సో ఈ పూజల మీదనే చర్చలు జరుగుతున్నాయి. దాని మీద క్లారిటీ ఇస్తారా, లేదంటే లీగల్ నోటీసులతోటే మాట్లాడతారా బీఆర్ఎస్ పార్టీ? ఐ థింక్ సిగ్నల్ బ్రేక్ అయినట్టుంది. గౌతమ్ ప్రసాద్ గారు శ్రీకాంత్ ఉన్నారా? గారు, ఇవన్నీ పనికి ఇట్లా కరెక్ట్ కాదు. ప్రజలకు ప్రజా ప్రయోజనాలు నెరవేర్చే మాటలు మాట్లాడాలి, అట్లా పనులు చేయాలి. ఒకవైపు రైతు రుణమాఫీ కాక రైతులు ఏడుస్తున్నారు, రైతు భరోసా ఇప్పటికే 3 సార్లు ఎగ్గొట్టి రైతులు ఏడుస్తున్నారు, నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఏడుస్తున్నారు, ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అన్నందుకు ఇంజనీరింగ్ విద్యార్థులు ఏడుస్తున్నారు, రియంబర్స్మెంట్ రాక అదే విధంగా 2500 పెన్షన్ రాక 2500 మహిళలు రాక. నేను మాట్లాడలేదు శ్రీకాంత్ గారు, నేను చాలా ఓపిక్ గా ఉన్నా. ఆయన చాలా ఆక్షేపణమైన మాటలు నేను మాట్లాడినా ఎందుకు ఆయన విద్యార్థుల్ని క్రిమినల్ వేస్ట్ కార్తిక్ గారు మీకు టైం ఇస్తా. 1 సెకండ్ కార్తిక్ గారు, వెయిట్. నేను మాట్లాడేటోడిని, నీకు తెలుసు నేను మాట్లాడతాను, కానీ మాట్లాడకుండా ఉన్నా. ఎందుకున్నా? నీ అజ్ఞానమే బయటపడుతుంది. ఎందుకని కరెక్టే మాట్లాడినా, నేను అబద్ధాలు ఇప్పుడు మిమ్మల్ని ఖండియాలి, ప్రతి మాట ఖండియాలంటే ఖండించిన కాలం కాదు కదా. కార్తిక్ గారు 1 సెకండ్. బయటపడ్డది నీ అజ్ఞానము. నువ్వు క్షుద్ర పూజలు నమ్ముతున్నా అన్నప్పుడే నువ్వు బయటపడిపోయినావు. ఇంకా నువ్వు కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అవసరమని అడిగిన మీరు కార్తిక్ గారు 1 సెకండ్. కార్తిక్ గారు మీకు టైం ఇస్తా, అంశం మీద మీకు టైం ఇస్తా. గౌతమ్ గారు క్రిమినల్ వేస్ట్ అనేది మమ్మల్ని కాదు శ్రీకాంత్ గారు, మర్చిపోయి మాట్లాడతారా లేకపోతే తెలియలేక మాట్లాడతారా? ఒక్క నిమిషం కార్తిక్ గారు 1 సెకండ్. కార్తిక్ గారు ఒక్క నిమిషం. కార్తిక్ గారు మీకు టైం ఇస్తా 1 సెకండ్. మీకు ఒకసారి వినిపించండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది విద్యార్థుల గురించి మీ పనికి మాలిన మాటలు, మీ పని ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్లికేషన్ ఫామ్లు కూడా నింపడం వస్తలేదన్న మాట వాస్తవమే. సో ఆ విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థులు చాలా మంది మాట్లాడారు, చాలా మంది హట్ అయిన సందర్భం కూడా ఉంది. అదే సార్, ఇప్పుడు చెప్పిన కాంటెక్స్ట్ ఏంటి? మీరు ఆ విషయమే డిబేట్ చేస్తున్నారు కాబట్టి ఆ విషయం క్లారిటీ ఇస్తున్నారు. ఈ ప్రయాసం అంతా కూడా క్రిమినల్ వేస్తున్నాం. ఒక్క నిమిషం కార్తిక్ గారు 1 సెకండ్. కార్తిక్ గారు ఒక్క నిమిషం. గౌతమ్ గారు. శ్రీకాంత్ గారు, నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలు చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. ఒక్క సమస్య కాదు, చాలా సమస్యలతో సతమవుతున్నారు. దానికి ఉదాహరణగా ఇప్పుడు నేను మచ్చుకు కొన్ని చెప్పిన. అంతేకాదు, ఈ రోజు ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని నిట్ట నిలువుగా అమ్మేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. అదే విధంగా ఈ రోజు ఆయన ఇదివరదాకా మాట్లాడి ఎక్కడైనా ఇంటరప్ట్ అయినా నిజాలు మాట్లాడండి, అబద్ధాలు మాట్లాడు. అదే విధంగా నువ్వు అబద్ధాలు మాట్లాడుతుంది. నువ్వు ఇప్పటిదాకా మాట్లాడిన కార్యాలయం కింద నీకు అసలు అదే మాట అనే అర్హత ఉందా? నీకు కొంచెమైన బుద్ధి జ్ఞానము ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించేటోడు ఎవరైనా కొంచెమైనా ఉందా? శరం లేని మాటలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ. ఈ రోజు తెలంగాణ ప్రజల సమస్యలు పక్కన పెట్టేసి ఈ రోజు పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సిగ్గు శరం లేదు. కనీసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదే విధంగా మాట్లాడే మాటలకు, వాళ్ళు చేసే పనులకు ఒక పొంతన కార్తిక్ గారు మీ అబ్జెక్షన్స్ ఉంటే మీరు రేజ్ చేయొచ్చు. బుద్ధి జ్ఞానం అంటారా?
నేను ఆ మాట అందుకే బుద్ధి జ్ఞానం లేదు అసలు, నీకైతే అసలే లేదు. ఒక్క నిమిషం కార్తిక్ గారు అసలే లేదు, నిజం చెప్తున్నా నీకు. నువ్వు చదువుకున్నోడి లెక్క లేవు. వ్యక్తిగతంగా వద్దు గౌతమ్ గారు, వ్యక్తిగతంగా నేను శ్రీకాంత్ గారు, నేను కాదని నేను నేను అట్లా మాట్లాడతానే నేను ఊరుకున్నా. నన్ను వ్యక్తిగతంగా వద్దు గౌతమ్ గారు, వ్యక్తిగతంగా వద్దు. ఒక్క నిమిషం కార్తిక్ గారు కార్తిక్ గారు మనసాక్షి ఉండాలి మాట్లాడేటప్పుడు. కార్తిక్ గారు వన్ సెకండ్ గౌతమ్ గారు, నేను మొదటి నుంచి నేను మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా నేను ఏ వ్యక్తికి సంబంధించిన విషయాలు నేను మాట్లాడలేదు. చాలా సంబద్ధంగా ఎందుకు వ్యక్తిగతంగా మాట్లాడినట్టు కాదు అది. నువ్వు నన్ను మాట్లాడుతున్నావు కదా. గౌతమ్ గారు కార్తిక్ గారు వన్ సెకండ్ కార్తిక్ గారు నేను కూడా చాలాసేపు అని చెప్తున్నా. కార్తిక్ గారు మీరు ఆయన అంశాలు ఏమున్నాయో దానికి మీరు రేజ్ చేయొచ్చు, దాని మీద మీరు టైం ఇస్తా అని చెప్పి మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. సరే ఆయన అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా? ప్రజలు చూస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు. దే విల్ డిసైడ్. ఒకవేళ క్షుద్ర పూజలే అబద్ధం అంటే దాంట్లో ఇంకా మీద ఇంకా అబద్ధాలు మీరు చెప్పేది. పూజలు చేశారా లేదని ఆధారాలు బయట పెట్టాలి. నేను ఆ వ్యవస్థను అబద్ధం అంటున్నా. ఆ వ్యవస్థ నేను నమ్మట్లే, ఆ వ్యవస్థ అబద్ధం అంటున్నా. నేను కూడా అదే అడిగినా సార్. అబద్ధము అంటే ఏది అబద్ధము? మీరు క్షుద్ర పూజలు చేసిరా అన్నది అబద్ధమా? ఒక నిమిషం సుందర్ గారు నిజమేందో చెప్పండి మళ్ళా. సుందర్ గారు, శ్రీకాంత్ గారు, కార్తిక్ గౌతమ్ గారు కంక్లూడ్. కంప్లీట్ కాకుండా ఆయన మొత్తం మధ్యలోకి వచ్చేసి నా మా వాయిస్ అంతా టైం అంతా తినేస్తే ఎట్లా అండి? మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. నేనేమంటున్నానంటే నేను మాట్లాడుతున్నది ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు, కానీ నేను మాట్లాడుతున్నప్పుడు అయితే నేనేమంటున్నానంటే నేను సబ్జెక్ట్కే వస్తున్నాను. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇప్పటికీ కూడా అన్ని చోట్ల కరెంటు పోతుందని, కరెంటు కోతలు అఫీషియల్ గా ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతుంటే ఈ సమస్యలన్నీ పక్కన పెట్టేసి క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు, క్షుద్ర పూజలు చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు అనే కాంగ్రెస్ పార్టీ అజ్ఞానానికి ఇది పరాకాష్ట. అంటే పరాకాష్ట. ఈ పరాకాష్ఠని ప్రజలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. జస్ట్ ఒక రెండు సంవత్సరాలు ఇది తీరుస్తారు. వాళ్ళు ఈ రకంగా ఏదైతే మాట్లాడుతున్నారో ఈ మాటలకు అన్నిటికీ కూడా తెలంగాణ ప్రజలు చాలా చక్కటైన సమాధానం ఇస్తారు. కొంచెం ఆగాల, ఆగితే అవన్నీ తీరిపోతాయని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అదే విధంగా ఈ సమస్యలు పరిష్కరించకుండా ముందుకు పోతాము, లేకపోతే ఇటువంటిగా మాట్లాడుకుంటూ పోతాం అని చెప్పేసి అంటే ప్రజలు కర్రుగాచి వాత వెళ్తారు. సుందర్ గారు, ఈ స్థాయి రాజకీయాల్లో చర్చలను ఎట్లా చూడాలి? సో మంచున్న కాడ చెడు ఉంటుంది అనుకోవడం అది వేరు విషయం. గ్రహాల చుట్టూ తిరిగి పూజలు చేసేటువంటి నమ్మకం వేరు. అదే గ్రహాల చుట్టూ రాకెట్లు తిరుగుతున్నాయి, రాకెట్ సైన్స్ కూడా తిరుగుతుంది. సో ఆ సైన్స్ వేరు. ఈ రెండింటి మధ్యలో రాజకీయపరమైనటువంటి చర్చలు మూఢనమ్మకాలపైన జరగడం ఎంతవరకు సమంజసం ఇది సుందర్ గారు? ప్రజలకి ఈ మూఢనమ్మకాల మీద కొంత విలువలు అయితే తేలికపాటి విలువలు ఇప్పటి వరకు ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ ఈ మూఢనమ్మకాల మీద సంక్లిష్టమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏది మంచి ఏది చెడు అనేది ఒక పాలక వర్గం, ప్రతిపక్ష వర్గం వీరికే తెలియకపోతే ఈ విధానాన్ని ఇదే విధానాన్ని మళ్ళా ప్రజల మీద మనం వేస్తూ ఉంటే ఇప్పుడు ప్రజలు కంప్లీట్ గా కన్ఫ్యూజన్ స్టేట్ కి వెళ్ళిపోతారు. ఏది నిజం ఏది అబద్ధం అనే పరిధి వారికి తెలియదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరో పూజ చేశారని అనుకుందాం. జస్ట్ ఈ పాయింట్ ఆఫ్ వాల్యూని ఒకసారి మళ్ళీ మనం మైక్రో లెవెల్లో, చిన్న లెవెల్లో డిస్కస్ చేసుకుందాం. ఒక వ్యక్తి పూజ చేస్తే అది అంతర్మదనం, అతని మనసుకు సంబంధించింది. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి ఇంతమంది వ్యక్తులు కొట్లాటలు మాటలు, ఇప్పుడు మనం చూసిన మాటలు కూడా కొంచెం మాటలు యుద్ధాలే జరుగుతాం. సో పరిధి అదేమో సూక్ష్మంలో జరిగింది ఆ పూజ అనేది. దాని రిజల్ట్ ఏముందో ఏమో దేవుడికి ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ ఈ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ వచ్చేసరికి ఈ ప్రజల్ని ఆ భయభ్రాంతులను చేస్తాయి, రాష్ట్రాన్ని అప్రమత్తం చేస్తాయి. రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ సౌలభ్యాలు, వాళ్ళ పర్సనాలిటీస్ ఏమన్నా ఇంక్రీజ్ అవ్వచ్చేమో కానీ దేశ భవిష్యత్తు మాత్రం అధపాతాళానికి వెళుతుంది, కంప్లీట్ అంధకారానికి వెళుతుంది అనేది సైన్స్కి తెలియని ఒక కొత్త ముఖ చిత్రాన్ని మనం ప్రజలకు చూపించే పరిధిలో మనం ఉన్నామా? సైన్స్ పరిజ్ఞానాన్ని సమాజానికి అందిస్తూ సైన్స్ యొక్క విలువల్ని మనం అందిపించుకుంటూ మనతో పాటు
మన రాష్ట్రాన్ని మన దేశాన్ని సమన్వయం చేస్తూ ప్రపంచానికే మనం ఒక మకుటం లాగా విరాజిల్లాల్సిన ఆవశ్యకత మనకు లేదా? భావి భారత పౌరులుగా మనం తీర్చిదిద్దుకోలేని పరిస్థితి, అంటే ఇప్పుడు మన పరిస్థితే మనకి ఎలా ఉంటే రేపు రాబోయే తరం మన తర్వాత తరం పరిస్థితి ఇంకా ఎంత అధ్వానంగా ఉంటుంది అనేది, ఇది అందరూ పెద్దలు అందరికీ కూడా వదిలేస్తున్నాను ఈ ప్రశ్నలంతా కూడా, వారికే అప్పచెప్తున్నాను. అంటే Right, ఈ sir. విషయాల మీద కొంచెం సమభావన కనుక Right, చేయగలిగితే దేశ అభివృద్ధి వస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. రైట్. థ్యాంక్ యూ సుందర్ గారు, థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ గౌతమ్ ప్రసాద్ గారు. బట్ ఏదైనా కానీ మూఢనమ్మకాలని ఎంకరేజ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో సమంజసం అయితే కాదు. బట్ రాజకీయాలు ఈ స్థాయిలో చర్చలు జరగడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు. అభివృద్ధి మీద, అవినీతి మీద ప్రభుత్వాలు మాట్లాడాలి, ప్రతిపక్షాలు వాటిపైనే క్వశ్చన్ చేయాలి. రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏమున్నాయి, ప్రజలకు కావాల్సింది, విద్యార్థులకు కావాల్సింది, ఉద్యోగులకు నిరుద్యోగులకు కావాల్సింది, వీటిపైన రాజకీయాలు జరగాలి రైతులకు సంబంధించి. కానీ సో ఇలాంటి రాజకీయాలకు తావు ఉండకూడదు, ఇలాంటి చర్చలకు తావు ఉండదు అనేది రాజు న్యూస్ కోరుకుంటుంది.